ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. తెలుగు బుర్రితెరలో ప్రసారమయ్యే ఏకైక అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇక గడిచిన 7 సీజన్లతో పోలిస్తే ఈ 8వ సీజన్ మాత్రం అంత ఆసక్తిగా అయితే సాగట్లేదు. దీంతో డోస్ పెంచిన బిగ్ బాస్ గత వారం టాస్క్లు నామినేషన్తో హోరెత్తిచ్చారు. ఇందులో భాగంగా 2వ నామినేషన్ కారణంగా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఇది కరెక్ట్ ఎలిమినేషన్ కాదంటూ చాలా మంది బిగ్ బాస్ అభిమానులు ఫైర్ అయ్యారు. ఇక అలా హౌస్ లో ఎలిమినేషన్ జరిగిందో లేదో 3వ వారం నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్ టీం. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ చాలా వేడిగానే సాగిందని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా సోనియా మరియు యష్మి ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఇక ఈ నామినేషన్స్ లో యష్మి మొదటగా మణికంఠని "నువ్వు ఒక ఫేక్, నీకు ఎవరితో ఎలా మాట్లాడో తెలీదు" అంటూ అర్థం లేని ఆవేశంతో ఫుల్ ఫైర్ అయింది. ఇక ఆ తర్వాత సోనియాను నామినేట్ చేసింది యష్మి. ఇక దీనికి కారణంగా సోనియా "నువ్వు హౌస్లో నిఖిల్ మరియు పృథ్వీలు ఇద్దరి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ గేమ్లో పెట్టినట్టు నాకు అనిపించింది, అందుకే నేను నామినేట్ చేస్తున్నా" అంటూ చెప్పింది యష్మి. దీంతో సోనియా "నువ్వేదో చూసి ఏదేదో ఊహించుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నా దృష్టిలో నా గేమ్ నేను బాగానే ఆడుతున్నా" అంటూ యష్మిపై ఒక రేంజ్లో ఫైర్ అయింది సోనియా. దీంతో యష్మి మరో పాయింట్ రైజ్ చేసి నామినేట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య కాసేపు హౌస్లో మాటల యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. మరి ఈ నామినేషన్ ప్రక్రియ మీకెలా అనిపించిందో, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.